ఒక్కడైనా ఆపడా? వెనక నుంచి వీడియోస్ తీసుకుంటున్నారు నవ్వుకుంటూ ఒక ఆడపిల్ల మీద దాడి జరుగుతుంటే. అది వాళ్ళ సంస్కారం. శ్రీమాత నమః. తులసి చంద్ గారు నిన్న ఒక వీడియో చేశారు. మీకెందుకండి రాజకీయాలు అనకండి, ఎంత మోసం జరుగుతోంది అనేది తెలుసుకోండి. ఎంతసేపు మన ఇంట్లో మనం ఉండడం కాదు, బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది అనేది కూడా తెలియాలి. తులసి చంద్ గారు నిన్న ఒక వీడియోలో మాట్లాడుతూ అన్నారు, ఈ పోలీసులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న యువత మీద రాళ్లు వేసుకుని కొట్టారు, ఆ యువత అంతా ఉద్రేకంగా ఉంటారు కదా, పోలీసులు ముఖానికి మాస్క్ తగిలించుకున్నారు అన్నారు. ఆవిడ పెట్టిన ఆ రీల్లోనే, బయట రీల్ ఎక్కడా చూడొద్దు, పోలీసుల కాళ్ళ దగ్గర బోలెడన్ని రాళ్లు పడున్నాయి. పోలీసుల కాళ్ళ దగ్గర రాళ్లన్నీ చిందరవందరంగా పడున్నాయి అంటే అటు నుంచి కదా, ఆపోజిట్ వైపు నుంచి కదా రాళ్లు విసిరారు అని మనకు అర్థం అవుతోంది. ఆవిడ అంటారు, ఆ యువత మీద దాడి చేస్తున్నారట. అలాగే ఒక రాజకీయ నాయకురాలు కూడా పోలీసులు ఆ లాఠీ చార్జీ చేస్తున్నారు పిల్లల మీద అన్నారు. మరి వీళ్ళెవరికి కనిపించలేదా? ఈ పోలీస్ మాట్లాడుతున్నారు చూడండి, ఈ పోలీస్ మాట్లాడింది అక్కడేమో న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్ట్ మీద ఎంత అసభ్యంగా ప్రవర్తించారు అనేది ఆ రెండు వీడియోస్ నేను ఈ వీడియో చివరిని అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ పోలీస్ అంటారు, మేము అక్కడ బాధ్యతలు నిర్వహించడానికి వెళ్ళాము, గుంపంతా మా మీద పడిపోతున్నప్పుడు సడన్ గా ఒక వైపు నుంచి రాళ్లు మా మీద పడ్డాయి, ఎటు నుంచి పడ్డాయా అని చూస్తే ఒక శౌచాలయం పైకెక్కి అక్కడి నుంచి రాళ్లు విసురుతున్నారని తెలిసింది. నేను కూడా అక్కడికి వెళ్ళాను, అక్కడ ఉన్నవి రాళ్లు కాదు టైల్స్, ఒక ఇద్దరు వ్యక్తులు ఆ టైల్స్ ని బాగా పదును పెడుతున్నారు. అప్పుడు నేను ఆ గుట్టనంతా కిందకు తోసేస్తే అక్కడ ఉన్న ఆందోళనకారులు నన్ను కూడా కిందకి తోసేశారు. అక్కడికి తోసేసిన తర్వాత అక్కడ ఉన్న ఆడపిల్లలు కొంతమంది నా ముఖం మీద గోళ్లతో గీరారు, నన్ను రోడ్డు మీద ఇలా ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే నా సహచరులు వచ్చి నన్ను రక్షించారు. నా మీద దాడి చేయడానికి ముందు 50, 100 అలా 200 పెరిగిపోతూనే ఉన్నారు. నాకు నిజంగానే భయం వేసింది. నా అదృష్టం, నా సహచరులు నన్ను రక్షించారు. వాళ్ళు బ్యాగుల నిండా రాళ్లని నింపుకుని వచ్చారు. అలాగే పోలీసులు ఎవరైనా చిక్కితే వాళ్ళని దాడి చేయాలని, వాళ్ళ ప్రాణాలు తీసేంత వరకు అస్సలు ఆపకూడదని వాళ్ళ నోటి నుంచి ఆ మాటలు వచ్చాయి. వాళ్ళు గుట్కాలు నవ్వులుతున్నారు. నిజంగా విద్యార్థులైతే అలా చేస్తారా? అలా టైల్స్ విసిరేయవలసిన అవసరం ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ముఖం నిండా దెబ్బలు తగిలి ఉన్నాయి చూడండి. మరి ఇవి కనిపించలేదా? ఇంకో లేడీ జర్నలిస్ట్ ని ఎలా ముద్దు పెట్టుకున్నారో చూడండి. ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతూ ఆ అమ్మాయిని ఎంత బాధ పెట్టారో చూడండి. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఈ చెత్త మోహాలందరూ అక్కడ కొంతమంది చేరి బట్టలు ఇప్పేశారు, కొట్టేశారు అంటారు కదా, ఎవరిని కొట్టారు? మరి ఎదుటివాడు మన మీద తిరగబడి మన మీద రాళ్లు విసురుతూ ఉంటే మనం ఏమీ ప్రొటెస్ట్ చేయకుండా ఉంటామా? చేతులు కట్టుకుని నిలబడతామా? ఈ వీడియోలు కనిపించలేదా మీకు తులసి చంద్ గారు? मैं कांस्टेबल के रूप में अपने थाना संसद मार्ग में पोस्टेड हूँ। कल हमारी ड्यूटी थी अरेंजमेंट ड्यूटी, जिसमें कि हमें बोला गया था इन लोगों को शांत रखने के लिए कि कोई भी मार्च लीगल नहीं है, हम लोग बैरिकेड्स पे अपनी ड्यूटी दे रहे थे। जब इन लोगों को पीछे कर दिया गया था तब हमारे को ऑर्डर्स आए थे कि हम लोगों को स्टूडेंट्स को बाहर एग्जिट की तरफ मोड़ना है, और कुट्टी शॉप के कट पे, जहाँ पे कुट्टी शॉप है उनके पहले एक कट है जो जंतर मंतर की तरफ जाता है, उसी के उल्टे हाथ पे YMCA या YWCA है, उसके बाहर में सुलभ शौचालय है। वहीं से हमारे ऊपर पथराव होना चालू हुआ। एकदम से पथराव हुआ तो हमने इधर उधर देखा तो समझ में नहीं आ रहा था पत्थर आ कहां से रहे। थोड़ी देर बाद देखने के बाद पता चला कि सुलभ शौचालय के ऊपर कई लोग छुपे हुए हैं जो कि हमारे ऊपर पथराव कर रहे हैं, और वो पत्थर नहीं थे, वो टाइलें थी। टाइलों को नोकीला करके एज एन वेपन यूज करा जा रहा था हमारे को कट्स मारने के लिए, ताकि हमारे को चोटें ज्यादा आए। तो जैसे ही मैंने उस चीज को देखा तो मैं उसको रोकने के लिए ऊपर की तरफ भागा और मैं सुलभ शौचालय की छत पे चढ़ा। जैसे ही मैं सुलभ शौचालय की छत पे चढ़ता हूँ, वहां पे देखता हूँ कि 2 लड़कियां टाइलें घिसने का काम कर रही हैं और 2 लड़के उनको मारने का काम कर रहे हैं। उन्होंने काफी ढेर इकट्ठा कर रखा था। मैंने किसी तरीके से उस ढेर को फेंका। जैसे ही मैंने उस ढेर को फेंका, उन दोनों लड़कों ने उठा के मेरे को नीचे रोड पे पटका। जैसे उन्होंने मेरे को रोड पे पटका तो पीछे से लगभग 50, 100, 200 गिनती नहीं है उन लोगों की, वो कितने लोग थे, वो स्टूडेंट्स भी नहीं लग रहे थे मेरे को। उन्होंने अपने बैगों में पत्थर भर रखे थे और पत्थरों से मार रहे थे। पत्थर वाले बैग हमारे सरों पे मारे जा रहे थे। उसके बाद कई लोगों ने मेरे को घसीटा, लड़कियों के मुंह से नाखून मारे गए, उनके मुंह से ये बात निकली इन्हें जान से मार दो, ये पुलिस के नाने लायक नहीं है, कि पुलिस के रूप में भेड़िए हैं, गुंडे हैं। ये सब पत्थर लगे हैं। यहाँ पे मेरे को एक यहाँ पे कट आया है नीचे की तरफ, उसमें मेरे को स्टील का डंडा मारा गया है लिटा के। कुछ लोग तो अपने कड़ों का इस्तेमाल कर रहे थे। ये सर, ये जब मैं रोड पे रगड़ा गया हूँ तो मैं ऐसे लेटा हुआ था और मेरे को ऐसे खींचते हुए ले जा रहे थे। मैं यूं अपने आप को बचाने की कोशिश कर रहा था, बट मेरा बचाव कहीं नहीं हुआ। वो तो भगवान की किस्मत थी या जिस मर्जी की किस्मत थी सर, किसी की दुआ थी कि मेरे स्टाफ के लोगों ने मेरे को उस समय 10-15 लोगों ने उनकी तरफ धावा बोला, तब उन लोगों ने मेरे को छोड़ा, नहीं तो वो मेरे को छोड़ने नहीं वाले थे, मेरे को जान से ही मारने वाले थे वो लोग। उनका मोटिव ये था कि जो भी पुलिस पर्सन उनके हाथ में आएगा उनको जान से मारेंगे। उनके मुंह से बार बार यही बातें निकल रही थी और किसी भी एंगल से वो मेरे को स्टूडेंट्स नहीं लग रहे थे सर। मुंह में गुटके थे, गंदी अभद्र भाषा जो कि एक पढ़ा लिखा इंसान कभी भी इस्तेमाल नहीं करेगा। जबकि ये बोला गया था कि पीसफुल प्रोटेस्ट है, बट किसी भी एंगल से पीसफुल प्रोटेस्ट था नहीं। जूतों से मार, चप्पलों से मार, लकड़ों से मार, बोतलों से मार, मुंह पे थूका जा रहा था हमारे सर। इस तरीके से हमारे सर व्यवहार हुआ है।